హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఐడిబిఐ బ్యాంక్ నుండి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా అనేది మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడైతే మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓకు సంబంధించిన ఇక్కడ 2025 2026 సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో దీనికి వచ్చేసి ఇక్కడైతే డీటెయిల్స్ వేకెన్సీ అనేది వచ్చేసి మనకు జోన్ అయితే ఇచ్చారు ఇటు సైడ్. తర్వాత ఇక్కడ స్టేట్ నేమ్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన ఇక్కడ స్టేట్ సంబంధించిన లాంగ్వేజ్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ మనకు రిజర్వేషన్ డీటెయిల్స్ ఇక్కడ కేటగిరీ వైస్ అనేది ఇక్కడైతే మనకు పోస్టులు అయితే ఇచ్చారు. ఇక్కడైతే చూసుకోండి, ఇదైతే మనకు జర్నలిస్ట్ అన్నమాట. తర్వాత ఇక్కడైతే మనకు అగ్రి అసిస్టెంట్ ఇక్కడ ఆఫీసర్ వచ్చేసి ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇచ్చారు, మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఇక్కడ 21 నవంబర్ నుండి నవంబర్ 30 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుందని ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ ఆన్లైన్ టెట్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్లో అయితే జనవరిలో అయితే ఉంటుందని ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే జాగ్రత్త అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకు 1 అక్టోబర్ 2024 వరకు అయితే వచ్చి ఉండాలి. ఎడ్యుకేషన్ కానీ ఏజ్ కానీ అయితే ఇక్కడైతే కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ దీనికి వచ్చేసి ఇక్కడైతే 20 నుండి ఇక్కడ మినిమం ఏజ్ 20 ఇయర్స్, తర్వాత మాక్సిమం 25 ఇయర్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓన్లీ మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మీకు ఏ స్ట్రీమ్ ఉన్నా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మినిమం మనకు మార్క్స్ వచ్చేసి 60% మార్క్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50% మార్క్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ పూర్తిగా వాళ్ళు డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఐడిబిఐ బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన గ్రేడ్ ఓ ఆన్లైన్ అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేసిన తర్వాత సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్న తర్వాత మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్యాపిటల్ లెటర్లో మీ యొక్క ఎస్ఎస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫస్ట్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ అనేది మనకు ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ డొమైన్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, gmail.com. ఆ తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్, ఇక్కడ పూర్తిగా మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది gmail.com వరకు అయితే మీరు ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటుంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకుని తర్వాత ఓకే అయితే చేసేయండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు అక్కడ నుండి అయితే మీరు లాగిన్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉంటే. సో లేకపోతే డైరెక్ట్గా ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఇక్కడ గైడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు. మనకు 50 నుండి 100 అయితే మనకు జేపీజీ ఫార్మాట్లో ఫోటో అనేది క్లారిటీగా అయితే అప్లోడ్ చేసింది. తర్వాత ఈ కన్ఫర్మ్ అయ్యి వ్యాలిడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి మనకు క్యాపిటల్ బ్లాక్ లెటర్లో అయితే ఉండదు. సో వైట్ పేపర్ మీద మనం బ్లూ లేదా బ్లాక్ పెన్తో అయితే మనం ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ అయ్యి వ్యాలిడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు 2 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. మనకు ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ జర్నలిస్ట్, తర్వాత ఇక్కడైతే స్పెషల్ ఇక్కడ అగ్రి అసిస్టెంట్ ఆఫీసర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే మనకు 2 పోస్టులు అయితే మీ యొక్క పోస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కేటగిరీ, సో క్యాస్ట్ యూఆర్ఆ, ఓబీసీఆ, ఎస్సీఆ, ఎస్టీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు పీడబ్ల్యూడి 40% అబౌంట్ ఇక్కడ ఎస్ చేయండి. చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ టైప్ ఆఫ్ డిజబిలిటీ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ సర్టిఫికేట్ సంబంధించిన దీంట్లో అయితే 3 డిజిట్ అనే నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు పీడబ్ల్యూడి క్యాండిడేట్ కాకపోతే ఇక్కడ సింపుల్గా అయితే నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మనకు పీడబ్ల్యూడి సంబంధించింది అన్నీ అయితే నో అయితే చేసేయండి. ఆటోమేటిక్గా ఆఫ్ అయి ఉంటుంది కాబట్టి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నెక్స్ట్ ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడ మెంబర్స్ కానీ ఇక్కడ 1984లో డేట్ అయిపోతే ఇక్కడైతే ఎస్ చేయండి. చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతారు. తర్వాత లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత రిలీజన్, సో హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ రిలీజన్ ఇక్కడ మీరు మైనారిటీ ఉంటే ఎస్ చేయండి, లేకపోతే సింపుల్గా అయితే నో చేసేయండి. తర్వాత ఎక్సైజ్ మ్యాన్ మీరు ఈసీఓఐ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే సింపుల్గా అయితే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన పీరియడ్స్ ఏమైనా ఇక్కడ ఎస్ చేస్తే మీకు సంబంధించిన పీరియడ్స్ డేట్స్ అయితే వస్తాయి. తర్వాత ఇక్కడ ప్లేస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిన్, సో ఇక్కడైతే ఇచ్చేసండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు సంబంధించిన మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి.
అండ్ ఇక్కడ వచ్చేసి సిటిజన్. సో మీ యొక్క సిటిజన్ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్యారెక్టర్ సంబంధించింది రిజెక్ట్ ఇక్కడ ఏదైనా మనకు సంబంధించిన పోస్ట్ ఇక్కడైతే ఎస్ ఉంటే ఎస్ అండి, లేకపోతే సింపుల్ గా అయితే నో చేసేయండి. ఇదైతే మీరైతే నో అయితే చేయాలి, ఎందుకంటే ఇది మనకు రిజెక్ట్ సంబంధించిన అంటే లీస్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించింది. నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్, సో ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించిన స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సిటీ అనేది దీంట్లో అయితే వచ్చేస్తుంది. మీకు స్టేట్ లో ఎన్ని ఉంటాయో అన్ని స్టేట్ ఇక్కడ సిటీస్ అయితే వస్తుంది. తర్వాత జోన్ ఇక్కడ పోస్టింగ్. సో మీరు మీ యొక్క పోస్టింగ్ అనేది ఏ సిటీలో ఇక్కడ ఏ జోన్ లో కావాలో ఇక్కడైతే మీ యొక్క జోన్ అయితే జాగ్రత్త అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన 2 ఐడెంటిటీ కార్డ్ అయితే ఇవ్వాలి. సో మీకు ఐడి ప్రూఫ్ అంటే ఇక్కడైతే పాన్ కార్డ్, ఇక్కడ పాస్పోర్ట్, తర్వాత ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ ఉంటే ఆధార్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత సెకండ్ ఐడి అనేది మీకు సంబంధించిన వేరే ఐడి అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత ఏజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. తర్వాత మీ యొక్క జెండర్ మేల్ ఆఫ్ ఫీమేల్ ఇచ్చేసేయండి. తర్వాత డూ హ్యావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అయి ఉంటే మీరు ఎస్ అయితే చేయండి. మీకు సంబంధించిన బ్రదర్ సిస్టర్ అని దీంట్లో అయితే ఇచ్చేసి ఇక్కడ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు బ్రదర్ సిస్టర్ లేకపోతే ఇక్కడ సింపుల్ గా అయితే నో అయితే చేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ అన్మ్యారీడా మ్యారీడ్ అయితే దీంట్లో మెన్షన్ చేసింది. తర్వాత ఫాదర్ నేమ్ అయితే క్యాపిటల్ లెటర్ లో ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఆ విధంగా ఇచ్చేసింది. తర్వాత మదర్ నేమ్ దీంట్లో అయితే ఇచ్చేసేయండి. అండ్ మీ యొక్క అడ్రస్ కరెస్పాండ్ అడ్రస్ ఇచ్చేసింది. మీకు ఆధార్ కార్డ్ లో ఏ విధంగా ఆ విధంగా ఇచ్చేసింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఇచ్చేసింది. తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే ఇక్కడ దీంట్లో అయితే మెన్షన్ చేసిన తర్వాత మీకు కరెస్పాండర్స్ మరియు పర్మనెంట్ అడ్రస్ ఏముంటుంది దీంట్లో అయితే టిక్ చేసేసింది. ఆటోమేటిక్గా అనేది దీంట్లో అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జిఎస్టింగ్. సో మీరు జిఎస్టింగ్ అనేది కరెస్పాండర్సా లేదా పర్మనెంట్ అడ్రస్ ఇస్తున్నారో మీరైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. అది మీ యొక్క ఆప్షన్ అనేది. సో దీంట్లో అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అమౌంట్ అనేది ఇక్కడైతే నేను ఓబీసీ మీద క్లిక్ చేసిన కాబట్టి నాకు ఇక్కడ మనకు 50,050 అయితే ఇక్కడ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా ఇక్కడ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత వ్యాలిడ్ డీటెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేయాలి. సో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 1 అక్టోబర్ వరకు అయితే రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన డిగ్రీ గ్రాడ్యుయేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీ యొక్క కాలేజ్ నేమ్ ఇచ్చేసింది దీంట్లో. తర్వాత మీ యొక్క యూనివర్సిటీ నేమ్ అయితే దీంట్లో మెన్షన్ చేసింది. తర్వాత డ్యూరేషన్ కోర్స్ అనేది ఇక్కడ మైనస్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ డిగ్రీ సబ్జెక్ట్ స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు బీఏనా, బీకామా, బీఎస్సీ, బీటెక్, అగ్రికల్చర్, సిఎస్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పాసింగ్. సో మీరు ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో డే, తర్వాత ఇక్కడ మంత్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇయర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి ఇక్కడ జాగ్రత్తగా. ఆ తర్వాత మీకు మార్క్స్ పర్సెంటేజ్ డిగ్రీలో ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్లాస్ గ్రేడ్ ఫస్ట్ సెకండ్ ఇక్కడ దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం అకాడమిక్ ఇయర్. సో ఇక్కడ మనకు సెమిస్టర్ వైజ్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ లో మనకు ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఉన్నాయి కదా. సో అప్ 10 మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో మీకు ఫస్ట్ సెమిస్టర్ లో అన్ని దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో దీంట్లో మెన్షన్ చేసిన తర్వాత టోటల్ మార్క్స్ ఫస్ట్ సెమిస్టర్ లో మీకు ఎన్ని మార్క్స్ ఉన్నాయో అన్ని మార్క్స్ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత సెకండ్ సెమిస్టర్ లో మీకు ఏ విధంగా అనేది అప్ 10 మార్క్స్ వచ్చినాయో సో ఆ విధంగా అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత టోటల్ మార్క్స్ ఇక్కడ అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఫస్ట్ ఇయర్ లో మనకు ఏ విధంగా అనేది వచ్చినాయో మనకు మార్క్స్ అనేది ఇక్కడైతే మనకు అవపడతా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సెకండ్ ఇయర్ లో థర్డ్ సెమిస్టర్ తర్వాత ఫోర్త్ సెమిస్టర్ అనేది. సో దీంట్లో అయితే మార్క్స్ అనేది మీరు జాగ్రత్తగా అనేది ఇవ్వాలన్నమాట. తర్వాత ఇక్కడ టోటల్ అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఫోర్త్ సెమిస్టర్ లో మీకు సంబంధించిన అప్ 10 మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ టోటల్ మార్క్స్ అనేది ఫోర్త్ సెమ్ లో అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసింది. చేసిన తర్వాత మనకు మార్క్స్ అనేది ఇక్కడ ఫర్ ఇయర్ అనేది మనకు ఇక్కడైతే వచ్చేస్తుంది. అండ్ టోటల్ మార్క్స్ అనేది దీంట్లో అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది టోటల్ గా. తర్వాత ఇక్కడ ఫిఫ్త్ సెమిస్టర్ లో మీకు థర్డ్ ఇయర్ లో ఎన్ని అయితే మీకు మార్క్స్ వచ్చినాయో అప్ 10 మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసింది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసిన తర్వాత మీ యొక్క సిక్స్త్ సెమిస్టర్ లో ఎన్ని వచ్చినాయో అప్ 10 మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి టోటల్ మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రాండ్ టోటల్ అనేది ఇక్కడైతే మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు టోటల్ పర్సెంటేజ్ వచ్చేసి మనకు 88.6 నాకైతే ఇన్ని వచ్చినాయి నాకు ఈ విధంగా అయితే. సో ఓకేలా మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ నాకు ఫస్ట్ సెమిస్టర్ 650 ఉంటే ఈ విధంగా ఇక్కడైతే నేను 1000 అయితే ఇస్తాను. సో ఈ విధంగా అయితే మీకైతే ఎగ్జాంపుల్ అయితే చూపెడుతున్నాను. సో ఈ విధంగా అయితే నాకు ఈ విధంగా టోటల్ మార్క్స్ అనేది వచ్చేస్తున్నాయి. సో ఈ విధంగా అయితే మీకు 1000 గా ఉంటాయి దీంట్లో అయితే మెన్షన్ చేయండి. సో నాకైతే 100 కాబట్టి నేను 100 అయితే ఇస్తున్నాను. సో ఇక్కడైతే సో నాకు అప్ 10 మార్క్స్ తర్వాత టోటల్ మార్క్స్ వచ్చేసి మనకు 100కు
ఇక 65 అయితే వచ్చినాయన్నమాట. సో ఫస్ట్ సెమిస్టర్‌లో. సో ఈ విధంగా సెమిస్టర్ వచ్చి ఇచ్చేసిన తర్వాత మనకు పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్‌గా అనేది ఇక్కడైతే కాలిక్యులేట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది మీకు సంబంధించిన అనేది మార్క్స్ పర్సెంటేజ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు అదర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే దీంట్లో అయితే జాగ్రత్తగా అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే దీంట్లో మెన్షన్ చేసేయండి. లేకపోతే అవసరం లేదు. తర్వాత మీరు డూ హ్యావ్ ప్రొఫెషన్స్ ఇన్ కంప్యూటర్ ఐటీ రిలేటెడ్స్ ఉంటే ఎస్ అయితే చేయాలి. చేస్తే మీకు సంబంధించిన కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన ఇక్కడ ఎక్సెల్ కానీ ఎంఎక్సెల్స్ మీకు సంబంధించిన అనేది ఇక్కడ నాలెడ్జ్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసింది. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండే ఏవైనా ఉంటే ఇక్కడ దీంట్లో అయితే ఇచ్చేసండి. లేకపోతే అవసరం అయితే లేదు. వాళ్ళు మనకు ఎక్స్పీరియన్స్ అయితే ఏమి అడగలేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు బ్యాంక్ రిజర్వ్ రైట్ కండక్ట్ పీఈటీ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ సంబంధించింది. సో ఇక్కడ పాస్బుక్ ఉంటే ఇక్కడ ఎస్ అండి. సో ఎస్ చేసిన ఏం పర్వాలేదు, నోట్ చేసిన ఏం పర్వాలేదు లేదు. తర్వాత మీకు సంబంధించిన లాంగ్వేజ్, సో మీకు ఇక్కడ తెలుగు వస్తే మీరు తెలుగు అనేది ఇక్కడైతే టైప్ అనేది చేసేయండి. తర్వాత చదవడం, తర్వాత రాయడం, మాట్లాడడం వస్తే ఈ విధంగా అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అనేది ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు జాగ్రత్త ఒకటి 2 సార్లు అయితే చూసుకోండి. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే. సో ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. ఒకవేళ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే సబ్మిట్ చేసేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే అగ్రీ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే మనకు నో చేంజెస్ అయితే అడుగుతుంది. ఓకే అయితే చేసేయండి. సో చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసేస్తే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే ఇక్కడైతే మనం అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడ లెఫ్ట్ థంబ్ వచ్చేసి మీ యొక్క వైట్ పేపర్ మీద రాసేసి మీరు అక్కడ నుండి అయితే డౌన్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ గైడ్లైన్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఇక్కడైతే వాళ్ళు ఏ విధంగా ఉండాలో ఇక్కడైతే వాళ్ళు ఫుల్ అనేది ఇక్కడైతే మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. సో మనకు ఎంత కేబీలో అయితే కావాలో ఇక్కడైతే మెన్షన్ చేశారు. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి మనకు ఇక్కడ 20 నుండి 50 కేబీస్ అయితే ఉండాలి. ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడ ఫిక్సల్ అయితే ఇచ్చారు. తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ వచ్చేసి మనకు 50 నుండి 100 కేబీస్ అయితే ఉండాలి. అండ్ హ్యాండ్ టు వెయిట్ అనేది ఇక్కడ దీంట్లో అయితే చూసుకోండి దీంట్లో. సో జాగ్రత్త చూసుకున్న తర్వాత ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో మనకు ఇక్కడ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ వచ్చేసి మనకు నోటిఫికేషన్‌లో అయితే ఇక్కడైతే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే మనకు ద టెస్ట్ ఫర్ ద హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఈస్ ఫాలో. సో ఇక్కడ ఐ ఉన్నాయి కదా. సో నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ఐ దగ్గర మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ రిక్వైర్డ్ వరకు మీరు వైట్ పేపర్ మీద అయితే రాసేసి సో దాన్ని మీరు ఫోటో తీసి దాన్ని కేబీలో ట్రాన్స్లేట్ చేసి అప్లోడ్ అయితే చేయాలి జేపీజీ ఫార్మాట్లో. సో ఇక్కడ ఐ నుండి రిక్వైర్డ్ వర్క్ అయితే నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ఐ దగ్గర మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఇక్కడ రిక్వైర్డ్ వరకు మీరు వైట్ పేపర్ మీద రాసేసి దాన్ని ఇక్కడ మీరు స్కాన్ చేసి దాన్ని కేబీలో ట్రాన్స్లేట్ చేసి మీరు డైరెక్ట్గా అనేది అప్లోడ్ చేయాలి. సో క్యాపిటల్ లెటర్లో అయితే మనకు ఉండద్దని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ విధంగా అయితే మీరు ఇక్కడ మీకు సంబంధించిన లెఫ్ట్ థంబ్ తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అప్లై చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా పాపప్ అయితే వస్తుంది. ఆర్ యూ షూర్ ద డేటా ఎంటర్డ్ ఈజ్ కరెక్ట్, నో చేంజెస్, డేటా ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్. సో మీరు ఎస్ చేస్తే మనం ఓకే చేస్తే మనకు ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీరు ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు డాక్యుమెంట్స్లో అయితే ఓన్లీ మనకు డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ ఎడిట్ అయితే అవుతుంది. రిజిస్ట్రేషన్ అయితే డీటెయిల్స్ అయితే మనకు ఎడిట్ అయితే కావు కాబట్టి ఇక్కడ డాక్యుమెంట్స్లో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడైతే చూసుకోండి. ఒకవేళ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ పేజ్కి అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ క్యాప్చర్ అవుపడుతుంది కదా. సో ఈ క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ పేజ్కి అయితే తీసుకొస్తుంది. ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ పేజ్కి అయితే ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీకు క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, సివివి నెంబర్ ఇచ్చేసి కార్డ్ హోల్డర్ నేమ్ ఇచ్చేసి మీరు డైరెక్ట్గా అనేది పే అయితే చేసుకోవచ్చు. తర్వాత డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ నెంబర్, సివివి నెంబర్ ఇచ్చేసండి. తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలిడ్ క్యాష్, క్యూఆర్ కోడ్, తర్వాత యూపీఐ ఉంటే మీరు యూపీఐ ద్వారా అయితే ఇక్కడ నుండి అయితే మీరు మీ యొక్క పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో మీకు సంబంధించిన పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో మీరు దీన్ని అయితే ప్రింట్ అయితే తీసుకోండి. ఇక్కడ మీరు కిందకి వెళ్ళి మీరు మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. లేదా ఇక్కడ నుండి ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో దీన్ని అయితే మీరు జాగ్రత్తగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు ఐడిబిఐ బ్యాంక్ ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓకు సంబంధించిన జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ సంబంధించిన ఆన్లైన్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.